హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో స్టార్టింగ్ మనం అసలు మీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో ఒరకల్ కార్డ్స్ నుంచి తీద్దాం. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే మీరు ఇద్దరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇద్దరు ఒకరినొకరు బాధ పెట్టుకుంటున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే మీరు ఏది డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. మీరు ఒకరే అలా ఉన్నారు. అదర్ పర్సన్ రెడీ ఫర్ కమిట్మెంట్, బట్ వన్ పర్సన్ నాట్ రెడీ ఫర్ కమిట్మెంట్ అనమాట. సో ఈ సిచ్యువేషన్ మిమ్మల్ని ఇద్దరిని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్. సో ఈ డ్యామేజ్ ఎలా రిపేర్ చేయాలి అనేది ఇప్పుడు మీకు ఇద్దరికి ఉన్న మేజర్ ప్రాబ్లంగా తయారైంది. ఓకే, సో ఇది మేబీ రిలేటెడ్ టు పాస్ట్ ఎనర్జీస్ అనమాట. మీ పర్సన్కి పాస్ట్ ఎనర్జీస్ రిలేటెడ్ ఇష్యూ వల్ల హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు. ఓకే, సో చూద్దాం అసలు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో. స్టార్ కార్డ్, ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉన్నారు మీ పర్సన్. ఓకే, అండ్ ఏస్ ఆఫ్ వాండ్స్, న్యూ బిగినింగ్స్ అండ్ హై ప్రీస్టెస్. సో మిమ్మల్ని ఒక స్పిరిచువల్ పర్సన్, ఒక హీలర్లా చూస్తున్నారు మీ పర్సన్. అంటే తనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీతో ఒక 5 minutes మాట్లాడితే చాలు, కంప్లీట్లీ హీల్ అయిపోతారు. అండ్ మీతో ఎప్పుడైతే టైం స్పెండ్ చేస్తారో ఒక హ్యాపీ మూమెంట్లా ఉంటుంది తన లైఫ్లో. ఎప్పుడు అలా అవి హ్యాపీ మెమరీస్లా ఉండిపోతున్నాయి. మీతో స్పెండ్ చేసిన టైం అంతా కూడా ఎప్పుడు తను పెయిన్లో ఉన్నప్పుడు అదంతా గుర్తు చేసుకుని చాలా హీల్ అవుతూ ఉంటారు. మిమ్మల్ని ఒక హైలీ నాలెడ్జబుల్ పర్సన్లా చూస్తున్నారు. బట్ స్టిల్ మీ పర్సన్ ఏవో సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఒక న్యూ బిగినింగ్ అయితే చూడబోతున్నారు మీతో త్వరలో. అండ్ తన ఫీలింగ్స్ అండ్ తన ఎమోషన్స్ అన్నిటినీ కూడా సడన్లీ మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు. సడన్ కమ్యూనికేషన్ రాబోతుంది. అండ్ ఓపెన్ కమ్యూనికేషన్, హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్ అనేది జరగబోతుంది మీ ఇద్దరి మధ్య త్వరలో. ఓకే, 7 of Wands అండ్ Queen of Pentacles, 2 of Swords. ఓకే, సో ఒక విషయం ఏదో ఉంది మీ పర్సన్ లైఫ్లో. ఆ ఇష్యూ రిలేటెడ్ టు తన పాస్ట్ రిలేషన్స్. ఆ సిచ్యువేషన్ని కంప్లీట్లీ ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేయాలని అయితే ఫిక్స్ అయ్యారు. అండ్ మీతో రిలేషన్ ఫిక్స్ చేసుకోవడానికి ఆ బౌండరీస్ నుంచి బయటకు వచ్చేసారు మీ పర్సన్. చాలా కరేజ్తో మీ ముందుకు వస్తారు. అంటే కరేజ్తో మీకు తన ఫీలింగ్స్ని అండ్ తన ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. తను ఇప్పటి వరకు హోల్డ్ బ్యాక్ చేసింది ఎందుకు అనే రీజన్ కూడా మీకు చెప్తారు. ఓకే, సో మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ఎనర్జీలో చూస్తున్నారు. ఒక నర్చరింగ్, కేరింగ్ పర్సన్ అండ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అండ్ అబెండెంట్ పర్సన్. ఓకే, సో 2 of Swords ఇక్కడ తను క్రాస్ రోడ్లో నిలబడినట్టుగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ. అంటే ఏది డెసిషన్ తీసుకోలేని స్టేజ్లో ఉన్నారు. బట్ ఆ కరేజ్ అనేది త్వరలోనే రాబోతుంది. మేబీ నెక్స్ట్ 48 hours మీకు ఒక హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ అయితే జరుగుతుంది మీ ఇద్దరి మధ్య. ఎస్, కరేజ్ అనేది రాబోతుంది ఇక్కడ. అంటే ఆ ధైర్యం అంతా తెచ్చుకొని మీతో కమ్యూనికేట్ చేస్తారు ఈ పర్సన్. అండ్ ఆ మెంటల్ క్లారిటీ, డైరెక్ట్ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా జరగబోతున్నాయి మీ ఇద్దరి మధ్య. కొంతమందికి డైరెక్ట్ కమ్యూనికేషన్ జరగవచ్చు అండ్ కొంతమందికి ఆన్లైన్ చాటింగ్ ఆర్ కాల్స్ అలాంటివి ఏదైనా రావచ్చు మీ పర్సన్ దగ్గర నుండి. అండ్ టెంపరెన్స్, ఇదొక పేషెన్స్తో వెయిట్ చేయమని చెప్తోంది ఇక్కడ యూనివర్స్ మీకు. మీరిద్దరూ డివైన్ కౌంటర్ పార్ట్స్, డివైన్ ఫెమినిన్, డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీస్. సో ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గర ఒక హానెస్ట్ ఎనర్జీతో వస్తారు. ఓకే, నో మైండ్ గేమ్స్, నో మ్యానిపులేషన్. అండ్ దాన్ని ఏమంటారు, ఇదివరకు మీరు చాలా డీసెంట్ పర్సన్ అని అనుకునేవారు.
బట్ ఇదివరకు మీతో ఎలా బిహేవ్ చేసేవారంటే ఒక ఏమంటారంటే దాన్ని, మీరు ఒకటి అనుకుంటారు మీ పర్సన్ కోసం, బట్ మీ పర్సన్ ఇంకొకటి. అంటే ఒక టూ సైడ్స్ ఆఫ్ సేమ్ కాయిన్ అనమాట. అలా ఉండేవారు ఇది వరకు. బట్ ఈ పర్సన్ ఇప్పుడు అలా ఉండాలని అనుకోవట్లేదు. అలా ఉండబట్టే మీ దగ్గర ట్రస్ట్ అనేది పోయింది, నమ్మకం పోయింది మీకు మీ పర్సన్ పైన అని ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు కంప్లీట్లీ ఒక హానెస్ట్ పర్సన్లా మీ ముందుకు వస్తున్నారు. కంప్లీట్లీ చేంజ్డ్ పర్సన్, ఒక డివైన్ కౌంటర్ పార్ట్ లాగే మీ దగ్గరికి వస్తారు. అంటే ఇన్ కేస్ మీరు మేల్ అయితే డివైన్ మ్యాస్కులిన్, ఫీమేల్ అయితే డివైన్ ఫెమినిన్. ఓకే, ఎనర్జీస్ అలా వైస్ వర్సా. ఓకే, సో కంప్లీట్లీ చేంజ్డ్ కాన్వర్సేషన్ చూస్తారు మీరు. ఓకే, సో ఇక్కడ మీ మధ్య ఈ బ్లాకేజెస్ క్రియేట్ చేస్తున్నది ఎవరు అని అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ, మేబీ థర్డ్ పార్టీ ఎనర్జీస్, బ్లాక్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో ఓకే, తను పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోయాయి ఒకప్పుడు. తన పాస్ట్ రిలేషన్స్కి ఏవైతే ఎఫర్ట్స్ పెట్టారో అదంతా కూడా వేస్ట్ అయిపోయింది. ఫైనాన్షియలీ లాస్లోకి వెళ్ళిపోయారు. అండ్ అంతా జరిగిన తర్వాత ఆ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ని బిట్రేయల్ చేసి వెళ్ళిపోయారు, అంటే మోసం చేసి వెళ్ళిపోయారు. సో ఆ రిలేషన్ తర్వాత మీ పర్సన్ కంప్లీట్లీ షాటర్డ్ అనమాట. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, వర్క్ ప్రాబ్లమ్స్, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. తర్వాత కంప్లీట్లీ ఎప్పుడైతే మళ్ళీ తను బయటకు వచ్చారో, అలా రావడానికి రీజన్ కూడా మీరే. తన ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేసింది మీరు. కాబట్టి ఇప్పుడు మీతోనే తను లైఫ్ పార్ట్నర్గా ఉండాలి, మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలని తను ఆ కనెక్షన్ని ఫిక్స్ చేయడానికి ఇప్పుడు ఎఫర్ట్స్ పెడుతున్నారు మీ పర్సన్. ఓకే, ఓకే, సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అని అంటే డే డ్రీమింగ్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. అంటే మీరు తనతోటే ఉన్నట్టు ఇమాజిన్ చేసుకుంటున్నారు ఎప్పుడు, ప్రతి నిమిషం కూడా. మీతో కమ్యూనికేట్ చేయలేకపోతున్నందుకు ఫీల్ అవుతున్నారు. అండ్ అగైన్ ఇది ఒక డివైన్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ ఇది. ఓకే, డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్. సో ఈ డివైన్ కనెక్షన్కి ఎప్పుడూ కూడా ఏంజల్స్ అండ్ యూనివర్స్ సపోర్టింగ్గా ఉంటారు. సో వాళ్ళు జడ్జ్మెంట్ అనేది తప్పకుండా చేసి తీరుతారు మీ రిలేషన్కి. ఓకే, ఎందుకంటే ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. అండ్ కొంతమంది విషయంలో ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కూడా ఉంది. ఓకే, సో అసలు నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం. నియర్ ఫ్యూచర్లో అసలు మీ పర్సనల్ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో ఇది ప్రజెంటే అలా ఆ స్టేజ్లో ఉన్నారు మీ పర్సన్. తను చేసుకున్న రాంగ్ చాయిస్ వల్ల ఇప్పుడు ఒక మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఏమీ చేయలేని పరిస్థితిలో పెయిన్ఫుల్ ఎండింగ్స్తో ఆ ట్రామాలో ఉండిపోయారు. కాబట్టి ఇప్పుడే బయటకు వస్తున్నారు. అండ్ ఏంజిల్స్ మీ పర్సన్ని కామా వాటర్స్కి తీసుకెళ్తున్నాయి. అంటే తనని కంప్లీట్లీ హీల్ చేసి ఒక న్యూ పర్సన్లా మళ్ళీ మీ ముందుకు తీసుకురాబోతున్నారు ఏంజల్స్ అండ్ యూనివర్స్. ఓకే, సో ఒక వూండెడ్ వారియర్లా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఆ వూండ్ ఎవరు కాజ్ చేసిన వూండ్స్ అవి అని అంటే తన పాస్ట్ రిలేషన్స్. సో కంప్లీట్లీ హీల్ చేయడానికి ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీ పర్సన్ని కామా వాటర్స్కి తీసుకెళ్తున్నారు. ఓకే, ఓకే, నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అని అంటే ఇప్పుడు చూసాం. అండ్
అసలు యూనివర్స్ మీ పర్సన్కి ఏం సలహా ఇస్తుంది? యూనివర్స్ మీ పర్సన్కి ఏం సలహా ఇస్తుంది? ఓకే, సడన్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీ పర్సన్కి కూడా. అండ్ విత్ లవర్స్ కార్డ్ ఇది అగైన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్, డివైన్ కనెక్షన్, డివైన్ కౌంటర్ పార్ట్స్, మీరు సోల్మేట్ కనెక్షన్. అండ్ ఏంజల్స్ మీకు ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తూనే ఉంటారు, మీ రిలేషన్కి ఎప్పుడు ప్రొటెక్షన్గా ఉంటారు. ఓకే, ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్ విత్ ఏంజల్ ప్రొటెక్షన్. ఓకే, సో ఏజ్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. మేబీ చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు మీ లైఫ్ పార్ట్నర్, సారీ మీ సోల్మేట్. ఓకే, మీ పర్సన్. ఓకే, సో ఇందాక చెప్పాను జడ్జ్మెంట్. ఏంజల్స్ మీకు తప్పకుండా జడ్జ్మెంట్ అనేది చేస్తారు. మీ రిలేషన్కి ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంది. అంటే త్వరలో ఒక హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ జరుగుతుంది మీ ఇద్దరి మధ్య. అప్పుడు మీ రిలేషన్ ఒక న్యూ బిగినింగ్ అనేది చూస్తుంది. అంటే మీ ఇద్దరి మధ్య ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, లోన్లీ అండ్ ఎలోన్గా ఫీల్ అవుతున్నారు. అండ్ మనీ ఏదో రిటర్న్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు మీ పర్సన్. మేబీ మీరు ఎప్పుడైనా హెల్ప్ చేసి ఉండొచ్చు మీ పర్సన్కి. ఓకే, సో బ్రైట్ ఫ్యూచర్ అండ్ హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్. తన ఎమోషన్స్ని అన్నిటినీ కూడా మీకు త్వరలోనే ఎక్స్ప్రెస్ చేస్తారు. సో ఒక న్యూ బిగినింగ్, న్యూ బ్రైట్ ఫ్యూచర్ అయితే చూడబోతున్నారు మీ రిలేషన్షిప్. ఒక న్యూ పాత్ పైకి వెళ్ళబోతుందన్నమాట. ఓకే, సో చూద్దాం ఇప్పుడు అసలు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది. సో మీ ఫీలింగ్స్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి, మీ కరెంట్ ఎనర్జీస్ అనేది చూద్దాం. ఓకే, 3 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ కప్స్, విష్ ఫుల్ఫిల్మెంట్. ఓకే, ఒక మీకు కూడా ఏదో న్యూ ఫైనాన్స్ ఆపర్చునిటీ రాబోతుంది. సడన్ ఫైనాన్సెస్ ఏవో రాబోతున్నాయి మీకు, హ్యూజ్ అమౌంట్స్ అన్నమాట. సడన్గా వచ్చి మీ అకౌంట్లో పడబోతుంది ఒక బిగ్ అమౌంట్. ఓకే, అండ్ విష్ ఫుల్ఫిల్మెంట్. ఇక్కడ మీ విషయానికి వస్తే విష్ ఫుల్ఫిల్మెంట్ ఏంటి అని అంటే, మీరు కొలాబరేషన్ కోరుకుంటున్నారు మీ పర్సన్తో, లైఫ్ లాంగ్ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నారు. ఓకే, అండ్ కమిట్మెంట్ కోరుకుంటున్నారు. ఇద్దరూ కలిసి ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని చూస్తున్నారు. ఓకే, సో నెంబర్ 9 ఇక్కడ సిగ్నిఫికెంట్ అనమాట. నెంబర్ 3 అండ్ నెంబర్ 9 అండ్ నెంబర్ 6 ఇక్కడ 3, 6 అండ్ 9 సిగ్నిఫికెంట్ నెంబర్స్. ఎస్, 6 ఆఫ్ వాండ్స్, 3, 6 అండ్ 9 ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్స్. ఓకే, 3 hours, 6 hours ఆర్ 9 hoursలో మీకు కమ్యూనికేషన్ రావచ్చు, లేదా 3 days, 6 days ఆర్ 9 days అలా మీకు రీయూనియన్ కమ్యూనికేషన్ అలాంటిది వచ్చి త్వరలోనే ఒక న్యూ బిగినింగ్ అనేది చూస్తారు మీరు. ఓకే, సో హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ అయితే జరగబోతుంది మీ ఇద్దరి మధ్య. ఇటు మీ ఎనర్జీస్ అలానే ఉన్నాయి, అటు మీ పర్సన్ ఎనర్జీస్ కూడా అలానే ఉన్నాయి. బట్ ఇక్కడ కొంతమంది ఏం చేయబోతున్నారంటే, మీ పర్సన్ ఎప్పుడైతే మళ్ళీ ఓపెన్ అప్ అవుతారో అప్పుడు మీరు యాక్సెప్ట్ చేయకుండా మీరు మళ్ళీ పాస్ట్ ఎనర్జీస్తో ఆ రిలేషన్ని మళ్ళీ సాబోటేజ్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. బట్ అలా చేయకండి. ఎవరైతే ఈ రిలేషన్ కావాలనుకుంటున్నారో మీ పర్సన్ చెప్పింది మీరు యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో మైవే ఆర్ హైవే ఎనర్జీస్లో ఉన్నారు మీరు. క్వీన్ ఆఫ్ సోర్డ్స్, డైరెక్ట్ కమ్యూనికేషన్ జరగబోతుంది చాలామంది విషయంలో. అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు మీ పర్సన్. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అండ్ ప్రపోజల్ ఇవ్వబోతున్నారు. అండ్ మీరు కూడా చాలా సైలెంట్గా ఉంటూ ఈ ప్రాసెస్ని న్యాచురల్గా జరగనిస్తున్నారు. మీరు కూడా కంగారు పడట్లేదు.
మీ కెరీర్ పైన మీరు ఫోకస్ పెడుతున్నారు. అండ్ ఏంజల్స్ మిమ్మల్ని కూడా చాలా హీల్ చేసి ఒక న్యూ పర్సన్లా రెడీ చేస్తున్నారు ఫర్ న్యూ రిలేషన్. ఓకే, మనకి ఇక్కడ టెంపరెన్స్ కార్డ్స్ వచ్చాయి, డబుల్ క్లారిఫికేషన్, మీది ఒక డివైన్ కనెక్షన్, డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు. సో ఆ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి. ఇది ఏంజల్స్ ప్రొటెక్షన్లో ఉన్న కనెక్షన్ అనమాట. అంటే ఏంజల్స్ ఎప్పుడు మీకు జడ్జ్మెంట్ చేయడానికి ట్రై చేస్తుంటారు ఇక్కడ. ఓకే, విత్ 4 ఆఫ్ కప్స్ మీరు మీ పర్సన్ మీ లైఫ్లో ఉండడమే మీకు ఒక పెద్ద గిఫ్ట్ అనుకుంటున్నారు. ఓకే, అండ్ డెత్, రీబర్త్ అండ్ 10 ఆఫ్ సోర్డ్స్. కమ్యూనికేషన్ కంప్లీట్లీ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ రాబోతుంది. కమ్యూనికేషన్తో పాటు ఒక న్యూ బిగినింగ్ అనేది చూడబోతున్నారు. ఓకే, ఆ పెయిన్ఫుల్ పీరియడ్ ఏదైతే ఉందో అది ఎండ్ అవ్వబోతుంది. 10 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ. ఓకే, ఆ ప్లేయర్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో మీ పర్సన్లో, ఆ ప్లేయర్ ఎనర్జీస్ నుండి ఒక హానెస్ట్ పర్సన్ లాగా మారబోతున్నారు మీ పర్సన్. ఆల్రెడీ చేంజ్ అయ్యారు, బట్ ఆ కరేజ్ ఏదైతే ఉంటుందో అది కూడా వచ్చింది మీ పర్సన్కి. సో తను మీతో కాంటాక్ట్ చేయడమే లేట్. ఇంకా మీ పర్సన్ మీకు ఒక వరల్డ్నే ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే, సో విత్ 10 ఆఫ్ కాయిన్స్ ఎనర్జీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫ్యామిలీ, మ్యారేజ్, కిడ్స్. ఒక బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది మీ లైఫ్లో. ఓకే, దట్ ఓల్డ్ కార్మిక్ సైకిల్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోతుంది అండ్ బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది. విదిన్ నెక్స్ట్ 48 అవర్స్లో కొంతమందికి ఇలా జరగచ్చు, స్టార్ట్ అవ్వచ్చు న్యూ బిగినింగ్స్. అండ్ కమ్యూనికేషన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయని ఆడ్ టైమింగ్లో వస్తుంది కమ్యూనికేషన్. ఓకే, సో అసలు మీ లైఫ్లో నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది కూడా చూద్దాం. నియర్ ఫ్యూచర్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది? ఓకే, సో ఇప్పుడు అగైన్ నైట్ ఆఫ్ కప్స్. నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అని అంటే ఇక్కడ మీ పర్సన్ విత్ అపాలజీ అండ్ ప్రపోజల్ మీ ముందుకు రాబోతున్నారు. ఇప్పటి వరకు కమిట్మెంట్ అంటే పారిపోయే పర్సన్ ఇప్పుడు తనంతట తానే వచ్చి మీకు కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు. మీకు చాలా షాకింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్ అనమాట. అగైన్ జడ్జ్మెంట్ కార్డ్, డబుల్ క్లారిఫికేషన్ మనకి మళ్ళీ ఇక్కడ. అంటే మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేశారో అదంతా కూడా నిజం అవుతుంది. ఇదంతా కూడా మీరు మేనిఫెస్ట్ చేసిందే, మీరు చాలా స్ట్రాంగ్గా మేనిఫెస్ట్ చేశారు. సో అదే నిజమైంది ఇక్కడ మనకి. విష్ ఫుల్ఫిల్మెంట్ మీది అదే. సో ఏస్ ఆఫ్ సోర్డ్స్, అగైన్ న్యూ బిగినింగ్స్. ఓకే, న్యూ బిగినింగే కాదు, ఇక్కడ సక్సెస్ అనేది కూడా చూడబోతున్నారు మీరు. ఓకే, సో ఇంకా మీరు మీ పాస్ట్ని తలుచుకొని ఇంకా బాధపడుతూ ఉన్నారు విత్ 5 ఆఫ్ కప్స్. అంటే మీ సెపరేషన్లో జరిగిన విషయాలని తలుచుకొని ఇంకా సాడ్నెస్లో ఉన్నారు మీరు ప్రజెంట్. మేబీ ఇది కమ్యూనికేషన్ లేని వాళ్ళ విషయంలో ఈ సాడ్నెస్ కనిపిస్తుంది. ఆల్రెడీ కమ్యూనికేషన్లో ఉన్నవాళ్ళు కూడా 2 days or 3 days or 4 days అలా మెసేజెస్ వస్తున్నాయి మీ పర్సన్ దగ్గర నుండి. సో అవన్నీ తలుచుకొని మీరు సాడ్నెస్లో ఉండిపోతున్నారు. సో అగైన్ 2 ఆఫ్ కప్స్ మనకి ఇక్కడ డబుల్ క్లారిఫికేషన్. ఇది ఒక డివైన్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, నెంబర్ 2 సిగ్నిఫికెంట్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 2 daysలో కొంతమందికి రీయూనియన్ అనేది జరగచ్చు. సో జస్టిస్, ఎస్, యూనివర్స్ మీకు జస్టిస్ చేస్తానంటుంది ఇక్కడ. జస్టిస్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ మళ్ళీ మీరిద్దరూ కలిసి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తారు. ఓకే, సో
యూనివర్స్ సారీ మీ లైఫ్లో నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుందనే చూసాం. ఇప్పుడు మీ ఫీలింగ్స్ అసలు ఎలా ఉన్నాయనే చూద్దాం మళ్ళీ. సో చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఓకే, ఎలోన్గా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. మెంటల్లీ చాలా అప్సెట్ అయి ఉన్నారు మీరు. ఓకే, సో ద మూన్ కార్డ్, సాడ్నెస్ మళ్ళీ కనిపిస్తుంది. మీకు 24 అవర్స్ మీ పర్సనే ఉంటున్నారు మీ మైండ్లో. అసలు ఎందుకు మాట్లాడట్లేదు, అసలు ఎందుకు కాంటాక్ట్లో ఉండట్లేదు, ఎందుకు ఏ డెసిషన్ తీసుకోవట్లేదు, ఇవన్నీ ఉంటున్నాయి మీ పర్సన్ కోసం మీ మైండ్లో. ఓకే, బట్ మీ పర్సన్ ఒక పాజిటివ్ ఇంటెన్షన్ తోటే వస్తున్నారు మీ దగ్గరికి, దాంట్లో అయితే డౌట్ లేదు. ఓకే, ఒక న్యూ పర్సన్ని చూస్తారు మీరు. ఓకే, ఎస్, విత్ 10 ఆఫ్ కప్స్, మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు మీ పర్సన్. మ్యారేజ్ కంటే ముందు ఎంగేజ్మెంట్ అనేది కూడా ఉంటుంది. ఆ ఎంగేజ్మెంట్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కూడా జరుగుతుంది నెక్స్ట్ మంత్. చాలామందికి విషయంలో ఇది కన్ఫర్మ్. ఓకే, ఇది 10 ఆఫ్ కప్స్, ఫ్యామిలీ, మ్యారేజ్, డొమెస్టిక్ లవ్, బ్లిస్ఫుల్ రిలేషన్షిప్ అన్న మీ ఇద్దరి మధ్య ఉన్నది. ఓకే, మీరు చాలా షాక్ అవ్వచ్చు ఇవన్నీ నిజంగా జరుగుతాయా అని, బట్ తప్పకుండా జరుగుతాయి. అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్, అగైన్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ రాబోతుంది మీకు. ఎస్, కమ్యూనికేషన్ వెయిట్ కోసం చూస్తున్న వాళ్ళకి సడన్ కమ్యూనికేషన్ వస్తుంది. నెక్స్ట్ 8 అవర్స్లో కమ్యూనికేషన్ రావచ్చు. అండ్ అదే సేమ్ కమ్యూనికేషన్తో మీకు సడన్ మెసేజెస్ కూడా వస్తాయి. సడన్ డెసిషన్స్ తీసుకున్నట్టుగా మీ పర్సన్ మీకు మెసేజ్ చేస్తూ ఉంటారు ఆర్ కాల్స్ చేస్తూ ఉంటారు. అండ్ మీకు అదొక షాక్ ట్రీట్మెంట్ లాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని మాటలన్నీ వినిపిస్తూ ఉంటాయి ఆ కాన్వర్సేషన్లో. ఓకే, మీరు మీ పర్సన్తో ఫ్యూచర్ చూస్తున్నారు. అండ్ మీ పాస్ట్ రిలేషన్స్ని, పాస్ట్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే వాటన్నిటినీ కూడా వదిలేసి ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలి మీ పర్సన్తో అని ఫీల్ అవుతున్నారు. ఎవరైనా ఒక సపోర్టింగ్ అండ్ అండర్స్టాండింగ్ పర్సన్ ఉంటే ఆ పర్సన్తో మీరు లైఫ్ లీడ్ చేయాలనేది మీ ఒపీనియన్. ఓకే, ఆ ఒపీనియన్కి మ్యాచ్ అయింది ఎవరు అని అంటే ఇప్పుడు మీ ప్రజెంట్ పర్సన్. ఓకే, బట్ స్టక్ అయి ఉన్నారు కొంచెం. మేబీ మీ పర్సన్ ఏరిస్, లియో, సాజిటేరియస్ వాళ్ళు అయి ఉండొచ్చు. సో అందుకే కొంచెం స్నీకీ ఎనర్జీస్, స్టాగ్నెంట్ ఎనర్జీస్, స్లో ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ స్పైయింగ్ అనేది చేస్తున్నారు. ఇక్కడ మీరు మీ పర్సన్ని పదే పదే అబ్జర్వ్ చేస్తున్నారు సోషల్ మీడియా అకౌంట్స్లో. తన పిక్స్ని చూస్తూ ఉంటారు మీరు, అవన్నీ చూసుకుంటూ ఉంటారు. విత్ పేజ్ ఆఫ్ కప్స్ మెసేజెస్ రాబోతున్నాయి. అండ్ హ్యాపీ మెసేజెస్ రాబోతున్నాయి, సర్ప్రైజింగ్ మెసేజెస్ రాబోతున్నాయి. ఓకే, మీరు ఏదైతే న్యూస్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ న్యూస్ రాబోతుంది. ఓకే, సో బిహైండ్ ద డెక్ అగైన్ 9 ఆఫ్ సోర్డ్స్. మీరు కూడా చాలా ట్రామాలో ఉన్నారు. యాంగ్జైటీ, ఫియర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మీ మనసులో కూడా రిగార్డింగ్ మీ రిలేషన్షిప్ అండ్ మీ పాస్ట్ రిలేషన్స్. ఓకే, సో ఇదంతా కూడా పోతుంది త్వరలోనే. అదొక నైట్ మేర్ అన్నట్టుగా మర్చిపోతారు మీరు, అదొక పీడకల అన్నట్టు వదిలేస్తారు ఇవన్నీ రిలేషన్స్ కూడా. ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు. అసలు ఇద్దరు ఒక న్యూ వరల్డ్లోకి వెళ్ళిపోయినట్టుగా ఫీల్ అవుతారు అనమాట. అంత హానెస్ట్ కనెక్షన్గా మారిపోతుంది మీ కనెక్షన్. ఓకే, సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే మేష, సింహ, ధనుష్ రాశులు అండ్ వృషభ, కన్య, మకర రాశులు, మిథున రాశి అండ్ కుంభరాశి అండ్ తులారాశులు కనిపిస్తున్నాయి. ఓకే, సో మీ ఎనర్జీస్ ప్రజెంట్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ లాట్ ఆఫ్ డే డ్రీమింగ్ అనేది చేస్తున్నారు మీరు కూడా. మీ పర్సన్ ఎప్పుడు మీతోనే ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఓకే, సో జడ్జ్మెంట్ అనేది తప్పకుండా జరుగుతుంది. మీది డివైన్ కౌంటర్ పార్ట్
డివైన్ ఫెమినిన్ ఎనర్జీలో ఉన్నారు మీరు. ఓకే, మేబీ అక్కడ మీ పర్సన్ డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీలో ఉండొచ్చు. మీది ఒక ఎంప్రెస్ ఎనర్జీ కూడా ఇక్కడ. ఒక నర్చరింగ్, కేరింగ్ అండ్ ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ పర్సన్ మీరు. ఓకే, సో ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా ఏదో రాబోతుంది మీకు, సడన్ మనీ రాబోతుంది. ఓకే, మీరు కూడా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉన్నారు ప్రజెంట్. ఎవరైతే మీరు మీ సోల్మేట్ అని అనుకున్నారో మీ పాస్ట్ కనెక్షన్స్లో, ఆ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక్కడ. బట్ ఆ థర్డ్ పార్టీ రిలేషన్లో లేనట్టుగా మిమ్మల్ని నమ్మిస్తున్నారు. మీ హాఫ్ లైఫ్ నాకు తెలిసి అలానే వేస్ట్ అయిపోయినట్టుగా కనబడుతుంది ఇక్కడ. అదే డైలమాలో మీరు లైఫ్ అంతా లీడ్ చేసేస్తున్నారు. మీరు థర్డ్ పార్టీ ఉన్నట్టు మీరు అడగటం, మీ పర్సన్ థర్డ్ పార్టీ లేదు ఏం లేదు అని మిమ్మల్ని నమ్మించడం, ఇదే జరిగింది. బట్ ఇప్పుడు మీరు అలా ఇంకా ఆ డైలమాలో ఉండాలని లేదు. మీరు ఒక న్యూ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అని చూస్తున్నారు. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ప్రజెంట్ మీకు ఎవరు సపోర్టింగ్గా లేనట్టుగా తెలుస్తుంది ఇక్కడ. ఓకే, అంటే మీ లైఫ్లో అసలు మీకు ఒక హానెస్ట్ పర్సన్ అనే వాళ్ళే ఎవరు లేనట్టుగా తెలుస్తుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరు కూడా మీకు సపోర్టింగ్గా లేనట్టుగా తెలుస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ రిలేషన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. బట్ ఇప్పుడు ఆ టాక్సిక్ రిలేషన్స్ని, ఆ టాక్సిక్ సిచ్యువేషన్ని వదిలేయడానికి మీరు కూడా ఫిక్స్ అయ్యారనమాట. సో అందుకే మీ పర్సన్తో ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అనేది చూస్తున్నారు. ఈ పాయింట్ మ్యారీడ్ పీపుల్కి రెజొనేట్ అవుతుంది. అండ్ అన్మ్యారీడ్ పీపుల్ అండ్ మ్యారీడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, లేనివి వదిలేయండి. ఓకే, సో అగైన్ లవర్స్ కార్డ్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్. అగైన్ పవర్ఫుల్ పెయిర్ ఇది. కింగ్ అండ్ క్వీన్, డివైన్ మ్యాస్కులిన్ అండ్ ఫెమినిన్ ఎనర్జీస్, డివైన్ కౌంటర్ పార్ట్స్ అనమాట. లవర్స్ కార్డ్ అంటేనే అదొక పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ అండ్ ఇక్కడ డివైన్ కనెక్షన్ అని కూడా చూపిస్తుంది. సో పాస్ట్ లైఫ్స్, చాలా లైఫ్స్ మీరిద్దరూ కలిసి షేర్ చేసుకున్నారు. సో అందుకే మీ ఇద్దరి మధ్య ఒక తెలియని అట్రాక్షన్ ఏదో కూడా ఉంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు ఇద్దరు కూడా. బట్ మీ పర్సన్కి కొన్ని కార్మిక్ రిలేషన్స్ ఉండడం వల్ల మీరు సెపరేషన్ అనేది భరించాల్సి వచ్చింది. ఓకే, మీకు కూడా ఉన్నాయి కార్మిక్ రిలేషన్స్. సో అందుకే మీరు ఇంకా కొన్ని టాక్సిక్ సిచ్యువేషన్స్, ఒక రఫ్ ఫేస్లో ఉన్నారు మీరు. మీ లైఫ్ ఇప్పుడు ఒక రఫ్ ఫేస్లో నడుస్తుంది. ఓకే, అంటే బర్డెన్స్ ఎక్కువ ఉన్నాయి, ఎమోషనల్ బర్డెన్స్ ఎక్కువ ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మీకు. ఇది కూడా మ్యారీడ్ పీపుల్కే రెజొనేట్ అవుతుంది. ఎస్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అండ్ థర్డ్ పార్టీ. ఓకే, సో ఇదంతా కూడా మ్యారీడ్ పీపుల్ ఎనర్జీస్ ఎక్కువ కనెక్ట్ అవుతున్నాయి ఇక్కడ. ఓకే, సో ట్రాప్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. బట్ ఎప్పుడైతే మీ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేసి మీకు తన ఎమోషన్స్ని, తన ఒపీనియన్స్ని అన్నిటినీ చెప్తారో మీరు చాలా ధైర్యంగా ఫీల్ అవుతారు ఆ రోజు నుంచి. ఓకే, మీరు నెక్స్ట్ 48 అవర్స్లో మీ పర్సన్ దగ్గర నుండి ఆ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 48 అవర్స్లో రావచ్చు. ఓకే, సడన్లీ మీ పర్సన్ మీకు వచ్చి కనిపించే ఛాన్స్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఎస్, 4 ఆఫ్ వాండ్స్. ఇది చాలా పవర్ఫుల్ కార్డ్ ఇన్ ద డెక్ అనమాట. ఈ 4 ఆఫ్ వాండ్స్ 11 కార్డ్ అంటారు. మ్యారేజ్ అనేది ఫిక్స్ అవుతుంది త్వరలోనే మీ ఇద్దరికి. జస్టిస్, ఎస్, మ్యారేజ్ అనేది తప్పకుండా జరుగుతుంది. ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ. తులారాశి, మిథున రాశి అండ్ మేషరాశి ఎనర్జీస్. ఓకే, సో 7 ఆఫ్ వాండ్స్. మీరు పెట్టుకున్న బౌండరీస్ నుంచి మీరు బయటకు వచ్చేస్తున్నారు అండ్ మీ పర్సన్ పెట్టుకున్న బౌండరీస్లోంచి మీ పర్సన్ కూడా బయటకు వచ్చేస్తున్నారు. సో వెరీ
హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అనమాట. మీరు హ్యాపీ ఎండింగ్ అనేది జరగబోతుంది మీ స్టోరీకి. ఓకే, సో హార్ట్ చక్ర ఓపెన్ అయింది మీ పర్సన్కి ఇప్పుడిప్పుడే. అండ్ న్యూ లవ్ అనేది చూపించబోతున్నారు మీ పైన. ఓకే, అండ్ కొంతమంది విషయంలో మాత్రం ఇది న్యూ కనెక్షన్, బట్ ప్రజెంట్ ఉన్న రీడింగ్లో మాత్రం ఈ ఎనర్జీస్ ప్రకారం ఇది సేమ్ ఓల్డ్ కనెక్షన్, బట్ ఓల్డ్ కనెక్షన్లోనే న్యూ స్పార్క్ అనేది చూస్తారు. ఓకే అండి, రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నాను. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఇలాంటివి ఏం కావాలనుకున్నా కూడా మీరు వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. ఓకే, సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.